హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారు. చాలా మంచిది. ఈ యొక్క సమయంలో చాలా కాలం తర్వాత మరి స్టీవెన్ అన్న గడిచిన చాలా సంవత్సరాల నుండి చాలా మంచి సేవలు, అనేకమైన విషయాలు పంచుకొని అనేకమైన విధాలుగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు. అయితే ఈరోజు విధంగా ప్రార్థన అని ఈ విధంగా తెలియదు. అయినప్పటికీ కూడా చాలా కాలం అయింది. మరి నూతనమైన మందిరాన్ని కడతా ఉన్నారు. త్వరలో మరి ఆ నూతనమైన మందిరం ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. మరి అటువంటి సమయంలో ఒకసారి పలకరించాలని ఈ విధంగా అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కుటుంబ ప్రార్థనని దేవుడు మహిమకరంగా ప్రభు జరిగించాలి. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. ఒక చిన్న పల్లవి పాడుకొని తర్వాత నేను కూడా అన్న టైం చెప్పారు కదా, ఆ టైం కల్లా ముగించి చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. నాకు చలి పుట్టట్లేదు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరు అబద్ధం ఆడుతున్నారు. చలికాలం చలి పుట్టిందే కదా. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఒక చిన్న పల్లవి పాడేసుకొని తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. కలిసి పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టండి. గడచిన కాలాన్ని గుర్తు చేసుకుంటే నీవు చేసిన మేలు మరచిపోలేనయ్యా. గడచిన కాలాన్ని గుర్తు చేసుకుంటే నీవు చేసిన మేలు మరచిపోలేనయ్యా. గడచిన కాలాన్ని గుర్తు చేసుకుంటే నీవు చేసిన మేలు మరచిపోలేనయ్యా. కలిసి కలిసి నిన్నే ఆరాధించెదా, స్తుతియాగము నీవే చేసేదా. కలిసి కలిసి నిన్నే ఆరాధించెదను, స్తుతియాగము నీవే చేసేదా. నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే. కలిసి అందరూ నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే. కలిసి స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. నీ సేవకుని నా మధ్యకు పంపి సమాధానమిచ్చావు మాకు. నీ సేవకుని నా మధ్యకు పంపి సమాధానమిచ్చావు మాకు. నీ సొత్తు చేశావు నీ సేవలో మరువలేనయ్యా ఈ భాగ్యము. నీ సొత్తు చేశావు నీ సేవలో మరువలేనయ్యా ఈ భాగ్యము. నీకే సందర్భంగా ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన. గడచిన కాలాన్ని గుర్తు చేసుకుంటే నీవు చేసిన మేలు మరచిపోలేనయ్యా.
నీకే ఆరాధనా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని మరుగుపరచండి. మీరు వాక్యపు ప్రత్యక్షతలోనికి రండి. మీరు ఇక్కడున్న మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి, సహాయం అందించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది. ఈ యొక్క సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెబుతాను. చాలా మంది చాలా పరిస్థితుల్లో మనము చాలా సమయాలు దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుడు మనకి ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన మనతో ఏం మాట్లాడతాడో ఎన్ని మనం గ్రహించుకోకుండా చాలా సమయాలు దేవుని మనం పక్కన పెట్టేసి మన స్వచిత్తం మీద, మన ఆలోచన మీద మనం ఆధారపడి ఇది దేవుని యొక్క తలంపే, ఇది దేవుని యొక్క ఆలోచనే అని మనం ఏం చేస్తామంటే చాలా సమయాలు ఆ విధంగా మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అయితే బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే నేనేదో లోతైన ఉపదేశాలు చెప్పడానికి కాదు, కానీ మనం ఎప్పుడు కూడా చదువుకున్న మాటలే ఒక 2 మాటలు నేను చెబుతాను. యేసుక్రీస్తు వారు ఒక ఊరికి వెళ్ళాడు. ఆయనకి మా యొక్క వివాహ కార్యక్రమానికి రండి, మీరు కూడా వస్తే ఆ యొక్క వివాహ కార్యక్రమంలో మా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం అని ప్రభు అయిన యేసయ్యని పిలిచినప్పుడు ఆ ప్రభు అయిన యేసయ్య ఆ యొక్క వివాహ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ప్రియులారా, ఏదో ఒక విధంగా ఆ సమయంలో మరి జరగకూడని ఒక పని జరిగింది. ఏంటంటే మనందరికి తెలుసు ఏమైపోయింది. అదే దాని గురించి నేను విశదపరచట్లేదు, కానీ ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, వాళ్ళ అమ్మగారు వారందరూ వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ఈ సమయంలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, అయ్యా ఏంటి పరిస్థితి, నాతో నీకేం పనమ్మా. ప్రభు అయిన యేసయ్య మాట్లాడే మాట ఏంటంటే, నాతో నీకేం పని, తల్లి కదండి, ఆ మాత్రం చెప్పే అధికారము బాధ్యత ఉండేది కాబట్టి స్వతంత్రంగా మాట్లాడింది. అయితే ప్రియులారా, నా మాటలు ఆలకించండి. కానీ దేవుడు తన మనసులో ఆయన కార్యము చేయాలని, పని ఆయన మొదలు పెట్టాలని, ఆయన ఏ విధము చేతనైనను ఆ యొక్క అద్భుతం జరిగించాలని దేవుని యొక్క ఆ యేసయ్య యొక్క మనసులో ఉన్న ఆలోచనే. ఆ యొక్క అధ్యాయం అంతా మనకి బాగా తెలుసు. తొట్టెల నిండా నీళ్ళని నింపినప్పుడు ఆ నీళ్ళని మరి పోయడానికి మొదలు పెట్టినప్పుడు ప్రభు అయిన యేసయ్య చేసిన అద్భుతం మనకు బాగా తెలుసు. ఏంటి? ఆ నీళ్లు ఏమైనా ద్రాక్షరసంగా మార్చబడి. కానీ ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆ యొక్క యేసయ్య తల్లి ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, మా ద్రాక్షరసం అయిపోయింది, ఒకసారి ఆయనకు చెప్పంటే యేసయ్య ఏమన్నాడు, నాతో నీకు ఏం పని. ఇక ఆ తల్లి ఏమందంటే, ఆయన చెప్పింది చేయండి. ప్రభు అయిన యేసయ్య చెప్పింది మనం ఏం చేయాలి? చేయాలి.
ప్రియులారా, దేవుడు ఆయన నిజంగా మనకి ఆయన చెబుతాడా? నా మాటలు ఆలకించండి. నిజంగా ఆయన చెబుతాడా? ఎట్లా చెబుతాడో ఆయన చెప్పాలనుకుంటే, ప్రియులారా నా మాటలు ఆలకించండి. దేవుడు నీతో మాట్లాడే విధానం అనేకమైన విధాలుగా, పలు రకాలుగా ఉండిద్ది. బైబిల్లో అన్నీ కూడా మనకి ఒక ఆధారాలతో రాయబడిన మాటలు. దేవాతి దేవుడు బాలుడై ఉన్న సమూయేలుతో సమూయేల్ అని పిలవలేదా స్వరం పెట్టి? దేవుడు కళ్ళతో మాట్లాడతాడు, దర్శన రీతిగా మాట్లాడతాడు. తన యొక్క వాక్యాన్ని దైవజనులు చెబుతున్నప్పుడు ఆ వాక్యము దేవుడు మన హృదయాల్లో గుచ్చి, మన హృదయ అంతరంగాలు తెరుచుకొని ఆ అంతరంగాల్లోనికి దేవుని యొక్క వాక్యము వెళ్ళి ఆ విధంగా దేవుడు తన యొక్క మాటల్ని మనతో మాట్లాడతాడు. కానీ చాలా సమయాలు జరిగేది ఏదో తెలుసా అండి? దైవజనులు వాక్యం చెబుతా ఉంటారు అనుకోండి, చాలా మంది వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారన్నమాట. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ఒక ప్రార్థనలో వాక్యం ఎట్లాగే చెబుతున్నాను. ఒక ఆమె అట్లాగే వెనక కూర్చున్నది. నేను వాక్యం చెబుతానే ఉన్నాను అంటుంది. ఏంటి అసలు ఏంటి అట్లా అంటుంది అని ఆలోచిస్తున్నానండి. ఆమె వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఆ ఉడకబెట్టిన ఏమంటారు చెనక్కాయలు ఉన్నాయి చూడండి, ఎంత పొట్లం కట్టుకొని వచ్చింది, అక్కడ దాచిపెట్టుకుంది అనమాట. నేను వాకింగ్ చదువుతున్నాను, ఆమె పని ఏంది మేస్తుంది అనమాట. ఇట్లా వేడి తెచ్చుకున్నట్టుంది, ఆమె పనిలో ఉందన్నమాట. ఇక వాక్యం అసలు ఏమి ఇదైందంటే, నేను వాక్యం చదువుతా ఉంటే ఆమె ఏం చేసిద్ది, అలాగే తీసుకొని ఉడకబెట్టిన ఏందయ్యి వేరుశనక్కాయలు ఇట్లా చేసుకొని తిని ఓపెన్ చేసుకొని ఆమె పనిలో ఉండిద్ది అనమాట. హల్లెలూయా. ఒక కుర్రోడు ఉన్నాడు, నేను వాకింగ్ చదువుతుంటే ఆ కుర్రోడేమో ఆరాధన చేసినప్పుడు ఏమి పాడడు, లేదంటే ఏం చేయడు. కానీ వాక్యం చెప్పేటప్పుడే ఆ పాటలో పాడాలని ఆలోచన అనమాట. ప్రియులారా, దేవుడు అన్నిటికీ ఒక క్రమం పెట్టాడు. ఏందో తెలుసా? పాటలు పాడే సమయంలో పాటలు పాడాలి, వాక్యం వినే సమయంలో, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెబుతారా? దేవునికి స్తోత్రం. మాట్లాడుతున్నప్పుడు కొంతమంది చాలా అతి భక్తి చేస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు. నేను ఇంతే బ్రదర్ అంటారు. అట్లా కాదు. పాటలు పాడే సమయంలో ఈ వారం ఒక పాట నేర్చుకున్నాం, నెక్స్ట్ వారం అదే పాడాలి అనే ఆలోచన కాకుండా మరొక్కడు కొత్తగా నేర్చుకో పాట. దేవునికి స్తోత్రం. అరే అక్కయ్య సంఘంలో నెక్స్ట్ వారం ఏం పాట పాడిద్దిరా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు పాడుతూ ఉంటే దేవుని నామానికి మహిమ వచ్చింది కదా. దేవునికి స్తోత్రం. ప్రియులారా నా మాటలు ఆలకించండి. అందుకనే దేవుడు ఆయన ఏం చెబితే మీరు ఆ పని చేయండి. ఆయన ఏం చెబుతున్నాడు ఈరోజు మనతో అన్న విషయాన్ని ఈరోజు నేను మీతో కొన్ని మాటలు నేను చెప్పి తొందరగానే ఈ ప్రార్థన ముగిచ్చేస్తాను. హల్లెలూయా. నిద్రపోతున్న గట్టిగా హల్లెలూయా. అదే ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చాలా నేను నా లైవ్ పెట్టుకున్నా కూడా నేను ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాను, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని. దేవునికి స్తోత్రం. సరే, వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆయన ఏం చెబుతున్నాడు ఈరోజు? ప్రభు నీతో ఆయన ఏం చెబుతున్నాడు? అనేకమైన విధాలుగా ప్రభు నీతో మాట్లాడతాడు. ఒకవేళ వాక్యం దైవజనులు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యముని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యపరిచినా కూడా దేవుడు మరొక విధంగా ఆయన నీ దగ్గరికి రావాలనుకుంటాడు. ఎట్లా తెలుసా అండి? టీవీలో దైవజనులు చెబుతారు యొక్క వాక్యాన్ని దేవుడు పంపిస్తాడు.
లేదు అట్లా కూడా నువ్వు వినడానికి ఒకవేళ వెళ్ళకపోతున్నావు అనుకోండి, నీ పక్కన ఉన్న తోటి వ్యక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఏమి చెబితే నీవు ఆ పని నీవు చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సేవ గురించి, పరిచర్య గురించి స్టీవెన్ అన్న గారు మరి ఈ ప్రాంతంలో చక్కగా ఇంత మందిరాన్ని వారు కట్టుకున్నారు. కట్టుకోవడం అంటే అది సామాన్యమైన విషయము కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రార్థనాపూర్వక ప్రియులారా, హృదయ అంతరంగంలో దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, కొన్ని తలంపులు ఇస్తాడు. బిడ్డా, ఇదిగో ఈ విధంగా నువ్వు ముందుకు వెళ్ళు, ఈ విధంగా నీవు చెయ్యి అని దేవుడు తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క ఆలోచనని, తన యొక్క ప్రణాళికల్ని దేవుడు ఏం చేస్తాడంటే సేవకుడు యొక్క హృదయ జ్ఞానములో ప్రభు ఆ విధంగా ప్రణాళికని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గరికి నేను రానా? మీరు రోజు కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు నాకు తెలీదు. చేసుకుంటలేదు అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. సరే, మేము రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పట్లా? చాలా సంతోషం అండి. అయితే నేను ఒక మాట చెప్పనా? మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ప్రార్థనలో మీరు కుటుంబముగా కలిసి దినదినము రోజు మీరు మీ యొక్క గృహాల్లో కానీ, లేదంటే మీరు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ప్రియులారా, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించి కట్టా కొట్టా తెచ్చావని ప్రార్థనలు చేయవద్దు. కానీ కొంచెం సమస్యల గురించి, కొంచెం బాధల గురించి, కొన్ని సమస్యలు ఏ విధంగా విడిపించబడాలో, లేదంటే పిల్లల గురించి ప్రార్థన చేసే విధానంలో కానీ, లేదంటే దేవుడిచ్చినప్పుడు దేవుడిచ్చినప్పుడు ప్రియులారా, వాటిని మనం ఏం చేయాలి తెలుసా? మర్చిపోకూడదు. ఒక పుస్తకంలో రాసేసుకో, ప్రభు నాకు ఈ యొక్క ఆలోచన ఇచ్చాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టు, అయ్యా ఇది నీవు నిజంగా నీవు నాకు ఇచ్చావా, నీవు నాతో మాట్లాడావా, లేదంటే ఏదో నా సొంత ఆలోచన, ఒకసారిగా నీవే కనికరించండి, సహాయము చేయండి అని దేవుని దగ్గర మరొక్కసారి నీవు దేవుని దగ్గర అడుగు. దేవుని చిత్తం అయితే, దేవుని యొక్క ప్రణాళిక అయితే, దేవుని కార్యం అయితే అది ఖచ్చితముగా నీ పట్ల జరిగిద్ది. హల్లెలూయా చెబుతారా? స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన నీతో ఏమి చెబుతున్నాడో నీవు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం అన్నమాట. ఇట్లా చెప్పుకుంటూ వెళతా ఉంటే బైబిల్లో అనేక సందర్భాలు రాయబడి ఉన్నాయి. ప్రభు అయిన యేసయ్య 2020 సంవత్సరాల క్రితం మన కోసం, చనిపోయిన వారి కోసం, రాబోయే తరాలు పుట్టే వారి కోసం ప్రభు ఏం చేశాడు తెలుసా అండి? ఆయన తన కల్వరి త్యాగాన్ని, కల్వరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని ఆయన ధారపోసాడు. ఎందుకో తెలుసా? నీవు నేను చేసిన ప్రతి పాపముల కొరకు అన్నమాట. హల్లెలూయా. కానీ కొంతమందికి రహస్య పాపాలు ఉంటాయండి. రహస్య పాపాలు అవి ఎవరికీ తెలియవు. ఆ పాపములన్నింటినీ నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని యొక్క పాదాల దగ్గర నిన్ను అప్పగించుకుంటావో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక్కసారి మీ పక్కన ఉన్న వాళ్ళతో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చిన్నగానండి. ఇట్లాగే చెప్పమన్నా నేను. వినండి, ఇట్లాగే చెప్పమన్నా. తలకాయ కూడా ఇట్లా ఎట్టదులా, తలకాయ కూడా ఎట్లా పైకి అన్న దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని మనం ఫ్రీగా అయితే మాట్లాడుకుంటాం. తలకాయ కూడా ఎత్తట్లా. ఆమె ఏంటి ప్రార్థన అయిపోయింది, అమ్మ
ఏంటమ్మా నువ్వు తలకాయ కూడా అసలు పైకి అట్లా తిప్పి కూడా ఎందుకు? నీ పక్కన ఉన్న ఆమెకి నువ్వు ఎందుకు దేవుని ఆశీర్వదించును గాక అని ఎందుకు చెప్పట్లేదంటే, ఆ మాట మాట్లాడొద్దు నాతో. ఆమె వామ్మో ఎందుకు అసలు విషయం ఏందయ్యా అంటే, ఆమె ఏమో నీళ్ళ ట్యాంక్ వచ్చినప్పుడు బిందెలు తీసుకొని భయంకరంగా కొట్టుకున్నారంట. మళ్ళీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. ఇక అందుకునే ఆమెకి అసలు పడదు. పిల్లరా మరి ఇంకేం దేవుని ఆశీర్వదించును కాక నేను చెప్తాను. హల్లెలూయా. ఆమె కొట్టంగా ఆ ప్లాస్టిక్ తలకాయ మొత్తం దీంట్లో ఇరుక్కుపోయిందంట. దేవునికి స్తోత్రం. అంటే చెబుతున్నానండి నాకు జరిగిన సందర్భాలు. కానీ మనం ఎప్పుడూ కూడా మనం ప్రక్కన ఉన్న వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఒక శ్రేష్టమైన మేలులతో నింపబడాలని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా తలంచాలి, ప్రార్థించాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రభు అయిన యేసయ్య ఆయన మన పాపములన్నిటి కొరకు సిలువలో బలియాగమై ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుడు మనతో ఏం చెబుతున్నాడంటే, ఒక విషయాన్ని నేను చెబుతాను, బాగా ఆలకించండి. తన శిష్యుని పిలిచాడు. తన శిష్యుని పిలిచి మత్తయి రాసిన సువార్త చివరి అధ్యాయం చివరి మాటలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుటి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆ 18వ వాక్యం దగ్గర నుంచి చదువున్నాను. శిష్యుల దగ్గరికి యేసయ్య ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన వచ్చి పరలోకమందును భూమి అందును ఎవరికి అధికారం ఏముంది? ఎవరికి అధికారం ఇవ్వబడింది? యేసయ్యకండి. మీకు అర్థమవుతుంది నా మాటలు? పరలోకమందు ఎవరికి అధికారం ఉందంట? ఇక్కడ ఎవరికి అధికారం ఉంది? చెయ్యాలంట. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, సమస్త జనుల్ని శిష్యులుగా. ఏమండి, ఇప్పుడు నేను మా ప్రార్థనకు ఒక అమ్మాయి వచ్చింది, చిన్నమ్మాయి, చిన్నమ్మాయి. అయితే అమ్మాయి పాడబోడమ్మా అన్నాడు. నేను పాడను అనేది. హల్లెలూయా. అమ్మాయి నువ్వు రేపు వచ్చే ఆదివారం ఇంకో పాట నువ్వు నేర్చుకొని నువ్వు పాట పాడాలంటే నా పాడడం రాదా అనేది. సరే ప్రార్థన చేయాలంటే అమ్మో నేను నా సిగ్గు అనేది. అంటే ఆత్మ సంబంధమైన జీవితం ఎట్లాగుందంటే ఎదిగిన స్వభావం లేదు. మరి ఇప్పుడు దేవుడు మనతో ఎప్పుడు కూడా నీవు అదే స్థితిలో ఉండొద్దు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ నెల, మరి చివరి సంవత్సరం ఈ చివరి నెలకు వచ్చేసాం. ప్రభు దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలైందో ఎన్ని నెలలైందో నాకైతే తెలియదు. కానీ నీవు దేవుని దగ్గర ఏం నేర్చుకున్నావు? దేవుని యొక్క ఆయన పాద సన్నిధుల్లో నీకు వచ్చింది కేవలం ఒక ఇదేనా? అనేకమైన విధాలుగా దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు నిన్ను ఒక ఉపయోగకరమైన పాత్రగా నిన్ను చేయాలని ఆయన అనుకుంటుంటే, కానీ నీవు అసలు పాడబాటం తీసి పక్కన పెట్టు, అసలు దేవునికి ఎంత దూరం అయిపోయావని ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. మనసారా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి, దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి, దేవుని దగ్గర ఆ పాద సన్నిధిలో మొరలిడి అసలు ఎంతకాలం అయిందో ఒక్కసారి నువ్వు ఆలకించు. ప్రియులారా, నా మాటలు ఆలకించండి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఉన్న స్థితిలోనే అట్లాగా ఉండొద్దు. ప్రభు భూమి మీద ఉంటున్న ప్రతి మానవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే,
ప్రభు అయిన యేసయ్య శిష్యులుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా ఆయన సన్నిధిలో జతపని వారమే, పరిచారకులమే, గొప్పవారం కాదు, లేదంటే ఇంకోటి కాదు. అయితే నీవు దేవుని సన్నిధిలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీకు అప్పగించబడిన బాధ్యతల్ని నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. క్రమముగా నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అనేకమైన నూతనమైన ఆత్మల కొరకు నీవు సంపాదించాలి. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక కాలు లేని ఒక అమ్మాయి ఉందండి. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దైవజనుల దగ్గర చాలా వాక్యాలు నేర్చుకొని, ఏమండి కాలు లేదు, మళ్ళీ ఒక కాలు లేదు, ప్రార్థనకి ఎట్లా వచ్చింది తెలుసా, ఒక చాలా ఇబ్బందికరంగానే, మరి ఎట్లాకట్లా రావాలి కదా దేవుని దగ్గరికి, ప్రతి ఆదివారం వచ్చిందండి. వచ్చి ఇంచుమించు ఆమె 600 మందిని ప్రభువులో రక్షణలోనికి నడిపించింది. హల్లెలూయా. ఎవరో కాలు లేని. కానీ ఈరోజు నీవే నీ యొక్క ఆత్మీయ జీవితం పడిపోతే, నీవే దేవుని సన్నిధిలో వెనకబడిపోతే, వెనకంజ వేసి ఆ ప్రార్థన ఈసారి ఆదివారం వెళ్దాంలే అనుకుంటే నువ్వు ఎట్లా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదు, నీవు ప్రతి ఒక్క ఆదివారము దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, నీవు నాతో మాట్లాడండి. హల్లెలూయా. నీవు నాతో మాట్లాడండి అయ్యా. నీ పాదాల దగ్గర నేను నేర్చుకొని ఏం చేయాలో తెలుసా? నువ్వు వెళుతున్న ప్రతి చోట నేర్చుకున్న ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురణ చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా ఉంటావు. దేవుని యొక్క తలంపుల్ని ఆయన నీకేం చెబుతున్నాడంటే, ఇదిగో సమస్త జనుల్ని శిష్యులుగా. కానీ ఈరోజు చాలా మంది లోకములో ఉంటున్న పాపానికి బానిస అయిపోతున్నారు. ప్రియులారా, నా మాటలు ఆలకించండి. మాకు తెలిసిన ఒక చిన్నమ్మ ఉందండి, ఆంటీ గారు. ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసింది తెలుసా? కొత్త సినిమా వచ్చిందని తీసుకెళ్ళిందండి. కొత్త సినిమా వచ్చిందని నేను అన్నా, ఇట్రామ్మా ఆంటీ గారు, ఇట్రా అన్న. వచ్చిందండి. ప్రార్థన తీసుకెళ్ళొచ్చుగా, అట్లాగా అన్న, ప్రార్థన తీసుకెళ్ళొచ్చుగా. కొత్త సినిమా వచ్చింది, ఛార్జీలు పెట్టుకొని అందరూ తీసుకెళ్ళిపోయింది. అదే దేవునిలో ఉంటే ఆసక్తి, ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకునే నీవు ఆయన నీతో ఏం చెబుతున్నాడో ఆలకించు. ఆ వాక్యం చదువుతావంటే, సమస్త జనులు శిష్యులుగా చేయండి, తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిసము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసము ఇవ్వండి, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ రోజు నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నిశ్చయముగా అనేకమైన ఆత్మల్ని దేవుడు మీ సంఘములో చేర్చునుగాక, సంఘాన్ని అభివృద్ధి పరచునుగాక. దేవుడు ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మరి ఈ యొక్క కుటుంబీకులను కూడా దేవుడు దీవించి, ఆయన ఆశీర్వదించి, అనేకమైన విధాలుగా ప్రభు తన యొక్క ఉన్నతమైన పరిచర్యలో ఆయన తన సంఘములో దేవుడు ఉపయోగకరమైన పాత్రలుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న అట్లా మాట చెప్పేసి ముగిచేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చలిపడుతుంది కదా, సరే ఓకే. ఇంకో మాట చెప్తాను, ఆలకించండి. ఆయన ఏం చెబుతున్నాడంటే, ప్రభు అయిన యేసయ్య ఒక దోణిలో ఉన్నాడండి.
ఒక దోణిలో కూర్చొని అట్లాగా ఆయన కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ఒక వ్యక్తి, చేపలు పట్టే వ్యక్తి సీమోన్. ఈ యొక్క వ్యక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా దిగాలుగా కూర్చొని బాధపడతా ఉంటాడు. గల కారణం ఏంటంటే రాత్రంతా ప్రయాస పడిన ఒక్క చేప కూడా పళ్ళ. దేవుడు చూస్తూ ఉంటున్నాడు, ఎందుకు ఈ యొక్క వ్యక్తి ఎంత బాధకరంగా ఈ విధంగా ఎందుకు ఉన్నాడు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే నా ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు అంటాడు, అబ్బాయ్ సిమోను, నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించి అక్కడ నీ వలవే. దేవునికి స్తోత్రం. ఎక్కడ వల వేస్తే నీకు పడవు పిల్లరా. ఇక్కడ వల వేయటం ఈయన ఆలోచన, అక్కడ వల వేయటం దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు చేయుచున్న ప్రతి ఒక్క పని ఆశీర్వదించబడాలంటే దేవుడు నీకేం చెబుతున్నాడో నువ్వు ఆ పని చేయాలి. అయ్యా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప. ఈరోజు ఆలకించండి, మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, ఎంతో కష్టపడుతూ ఉంటాం, కానీ నీ యొక్క సంపాదన అంతా ఆ సిల్లు సంచులో వేసినట్లుగా ఏమండి వడ్డీలకి కట్టుకునే విధముగా కష్టపడుతున్న ప్రతి కష్టము కూడా ఇదిగో నీ దగ్గర మిగల్చలేని పరిస్థితి. గల కారణం ఏందో తెలుసా? దేవుని యొక్క తోడు, సహాయము, ఆలోచన నీకు లేకపోవడం వలన. హల్లెలూయా. ఏమండి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నీవు చేసే ఆ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా ఆయన నువ్వు ఏ పనికి వెళ్తున్నా ప్రార్థన చేసుకోరు చాలా మంది. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేసుకొని వెళ్ళరు. లేచావా రాత్రికి కల్లో కూడా సంపాదన సంపాదన సంపాదన. కానీ దేవుని బిడ్డలుగా నీవు ఏ పని చేస్తున్నా సరే దేవుని యొక్క సహాయం తీసుకొని, అయ్యా నీవు నాకు తోడై ఉండండి, నీ కృప నీవు నాకు అనుగ్రహించండి, మీ యొక్క సన్నిధిని మా వెంట ఉంచండి అని దేవుణ్ణి తోడు తీసుకెళ్ళు. ఒక్కడే ఎందుకు? హల్లెలూయా. ప్రియులారా నిశ్చయముగా దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ వలవే. సరేలే కానీ ఇప్పుడు నాకు ఎన్ని చేపల పట్ల కాదబ్బాయి, నా మాటిను, అక్కడ వలవే. వెళ్ళాడండి, వల వేసాడండి. వేస్తే విస్తారమైన చేపల రాశి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. విస్తారమైన ఇక్కడ లేవు కానీ అక్కడ ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను? ఆ మాటలు బాగా ఆలకించండి. విస్తారమైన చేపల రాశి వాళ్ళు అనుభవించారంటే ఆ దోణిలో ఎక్కువైపోయి మరొక పక్కన దోణిలో కూడా చేపల రాశి అండి. గల కారణం ఏందో తెలుసా? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట ప్రకారం, నీ మాట ప్రకారం నేను వల వేస్తున్నానని వల వేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేయుచున్న వ్యాపారమైనా, నీవు చేయుచున్న ఆ బిజినెస్ ఏది ఏ పనైనా సరే ఆయన తోడు సహాయాన్ని, ఆయన ఆలోచనని నువ్వు తీసుకొని నువ్వు మొదలుపెట్టు. నీ పనిని దేవుడు నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్పండి గట్టిగా. మీ యొక్క సమస్త విషయాల్లో దేవుడు సమృద్ధిని ఉంచుతాడండి. ఆమేన్. హల్లెలూయా. కొరత చేయడు, తక్కువ చేయడు, ఏమీ లేని స్థితిలో నిన్ను ఉంచడు. ఎప్పుడు తెలుసా? నిశ్చయముగా నీవు ఆయన సహాయం, ఆయన మాటను నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తానయ్యా ఈ రోజు నుండి.
నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉంటానయ్యా, నువ్వు ఏమి నాతో మాట్లాడితే నేను ఆ పని చేస్తాను అని ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాసనం మీద ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఏమండి దేశానికి రాజు చేయలా. నేను ఆ యొక్క టంబ్ చూశానండి, ఆ యొక్క సమాధి చూశాను. చూసినప్పుడు ఏం రాసిందో తెలుసా? ద కింగ్ ఆఫ్ డేవిడ్ అని రాస్తుందండి. హల్లెలూయా. అంటే నెట్లో చూసా, డైరెక్ట్గా వెళ్ళలేదులే. ఆ సమాధి మీద ఏం రాస్తుందో తెలుసా? దావీదు గారి సమాధి మీద ద కింగ్ ఆఫ్ డేవిడ్ అని రాసింది. ఆ మాట నేను చూసినప్పుడు, చదివినప్పుడే అసలు ఒక ఒళ్ళు పొలకరించింది. అసలు గొర్రెల దొడ్లో కొండల్లో ఎక్కడ గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని రాజును దేవుడు చేసి ఏమండి అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచి ఏమండి ఇప్పుడు కూడా మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే ద కింగ్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు గురించి దేవుడు పలు సార్లు దావీదు గురించి చక్కటి సాక్ష్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నా మాటలు ఆలకించండి. ఈరోజు నీవు కూడా ఆయనకి అప్పగించుకో. ఆయన నీతో ఏం చెబితే అది చెయ్యి. నీ జీవితాన్ని ఆయన పాద సన్నిధిలో సమర్పించుకో. సైతాన్ చెప్పింది ప్రార్థనే లోకం. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఎత్తున్నానండి, ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దామని మా ఇంట్లో చెప్పి అమ్మా నాన్న ఈరోజు నన్ను ఎవరు గదిలేద్దు, ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నా, తలుపు తప్ప వేసేసా అంటున్నాను. మరి వాళ్ళకేమైందో ఆ రోజు మంచి పొలావు చికెన్ వండుకుంటున్నారండి. ఇక ప్రార్థనలో ఉండే ఆ రోజంతా ఉపవాస ప్రార్థన. ఎప్పుడు నాకు 10, 12 ఉంటాయి. అసలు ప్రభువా ఏందయ్యా ఈ శోధన అంటే ప్రార్థనలో మనం ఎదుగుతున్నప్పుడే, దేవుల్లో ప్రార్థనలో మనం ఉంటున్నప్పుడే శోధనలో ఎందుకు తెలుసా? అపవాదే నాకు ఆ శోధన పెట్టినప్పుడు మనకి ఇంకో విధంగా ఇంకో శోధనలో ప్రార్థనకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తావా, ఇంటి దగ్గర శోధన రా అని ఇంటి దగ్గర శోధనలు పెట్టింది. కానీ వాటన్నిటిని మనము పట్టించుకోకూడదు. దేవుని సన్నిధిలో అయ్యా ఎన్ని శ్రమలైనా, బాధలైనా, కష్టములైనా, ఏది ఉన్నా లేకపోయినా నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను. హల్లెలూయా. నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను. నీ సంఘములో ఒక స్తంభముగా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన పెట్టుకున్న కుటుంబీకులందరినీ ప్రభు దీవించును గాక. వారు చేయుచున్న ప్రతి పనుల్ని ఆశీర్వదించును గాక. ఆరోగ్యము, సమాధానము ఇక్కడ నిలుచున్న ప్రతి బిడ్డలకి దేవుడు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రము. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ఈ ప్రార్థన ఏర్పాటు చేసే ఉన్నారు. కుటుంబీకులను మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన మా ప్రియులు అయ్యా నీ స్తోత్రం నాయన స్టీవెన్ గారు వారి యొక్క సేవని, పరిచర్యని అయ్యా మీ యొక్క దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ మాటకి మేము లోబడి నీవు ఏమి చెబితే అది మేము చేయటానికి అయ్యా మేము సిద్ధపడినట్లుగా మీరు మా సహాయం అందించమని అయ్యా ఈ స్థలములో తండ్రి నీకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరిని నాయన నీ కృపతో మీరు ఆశీర్వదించి నీ రాజ్యానికి వారసులుగా మీరు మార్చమని, ఇంకా అనేకులు రక్షించబడవలసిన వాళ్ళు రక్షించబడినట్లుగా సహాయం అందించమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చక్కగా వాక్యం విన్నారమ్మా? చాలా సంతోషం.
అయితే విన్న వాక్యాన్ని విడిచిపెట్టద్దు. ఓకేనా? మీ అందరూ చాలా జాగ్రత్తగా విన్నారని నేను నమ్ముతున్నాను. మీరు అందరు కూడా